ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 6వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక పెద్ద అద్భుతాన్ని చూస్తారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోయే అద్భుతం ఏంటో వివరంగా తెలుసుకునే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకు అనుబంధువులకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారు జనవరి 6వ తారీఖు మంగళవారం రోజున వీరికి అనేది నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీరు ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఫలితం, ఒక అవకాశం లేదా మీ జీవితంలో సంతోషం తెచ్చే వార్త ఈ రోజే మీ ముందుకు వస్తుంది. ఈ రోజు మీకు విశ్వం నుండి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు ఉదయం మీరు లేచిన వెంటనే ఒక అశాంతి అనుభూతి కలుగుతుంది. మనస్సులోనే కొంత ఉత్సాహం, ఏదో మంచి జరుగుతుందనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఈ రోజు ప్రారంభం సంకేతం. మీ రాశికి అధిపతి శని. ముందుగా ఈ శనిదేవుని కారణంగా ఈరోజు శుభయోగం ఏర్పరచడం వల్ల ప్రేమ, శాంతి, ఆనందం, విజయానికి ద్వారం తెరుచుకుంటుంది. ఉదయాన్నే మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పేరు ఒక్కసారి మనసులో చెప్పుకోండి. ఓం శ్రీ లక్ష్మాయ నమః అనే మీ యొక్క జపం ఈరోజు మీకు శుభాన్ని తెస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు ఒక పెద్ద మార్పు చూపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించే రోజు ఇది. ఉన్నతాధికారులకు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు. మీపై ఉన్న అనుమానాలు తొలగి కొత్త నమ్మకం ఏర్పడుతుంది. కొంతమందికి ట్రాన్స్పోర్ట్స్ లేదా ప్రమోషన్స్ వంటి వార్త కూడా రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికైతే ఈరోజు నిజమైన బంగారు రోజనే చెప్పుకోవాలి. కొత్త కాంట్రాక్ట్ లేదా పెద్ద కాంప్లైంట్స్ దొరుకుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన చోట అనులాభం వస్తుంది. ఇక ఆర్థికంగా చూస్తే ఈ రోజు చాలా పాజిటివ్గా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. ఎప్పటి నుంచో ఎవరు బకాయి పెట్టి ఉంటే ఈ రోజు ఆ సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అనుకోకుండా లాటరీ, షేర్ మార్కెట్లు లేదా పాత పెట్టుబడుల నుండి లాభం రావచ్చు. ఈ రాశి పాలకుడు శనిదేవుడు ఈరోజు ధనయోగంలో ఉండడం వల్ల మీకు ఆర్థిక సౌభాగ్యం లభిస్తుంది. ఇక ప్రేమ విషయంలో ఈరోజు మీరు నిజమైన అద్భుతాన్ని చూస్తారు. ఇప్పటి నుండో మనస్సులో ఉన్న వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు. కొంతమంది ప్రేమ ప్రతిపాదన సహనుకూలంగా మారుతుంది. వివాహితులకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల వల్ల గర్వం కలిగే విషయం వినిపించవచ్చు. జీవిత భాగస్వామి మీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. మీరు చేసే పనిలో మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు శారీరకంగా చాలా ఫ్రెష్గా, చురుగ్గా ఉంటారు. పాత అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఈరోజు శక్తి ప్రవాహం పెరుగుతుంది. అయితే మీరు ఎక్కువగా తాగటం, చిన్న పూజ సాధన చేయడం చాలా మంచిది. ఇక శని మీ ఆరోగ్యాన్ని శుభ ప్రభావం చూపించినందువల్ల ఈరోజు మీరు ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే అది విజయవంతం అవుతుంది. ఇక ఈరోజు మీరు చేసే అద్భుతం మీ మనస్సుకి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కొందరికి అది ఉద్యోగ మార్పు రూపంలో, మరికొందరికి కొత్త వ్యక్తి పరిచయంగా, మరికొందరికి పాత బాధల నుండి విముక్తి రూపంలో ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న అద్భుతం విశ్వం ఇచ్చే సంకేతం. ఉదాహరణకు ఉదయం పక్షి మీ ఇంటి వద్ద కూయటం, ఆవు లేదా పిల్లి మీకు దారిలో కనిపించడం, లేదా మీకు ఏదైనా ఆకస్మిక
మళ్ళీ సమాచారం రావడం ఇవన్నీ కూడా శుభ సంకేతాలు. ఈరోజు మీరు చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన వాస్తవంగా మారుతుంది కాబట్టి మీ మనస్సులో ఏమనుకుంటే అది నెరవేరే రోజు. ఈ రోజు పంచాంగం ప్రకారం ఇక శని శుభ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇక కుంభరాశి వారికి శని మరియు చంద్రుడు కలిసి తన విజయంపై ప్రశాంతత ఇచ్చే యోగాన్ని ఏర్పరచుకుంటారు. మీరు ఈ రోజు చేయవలసినటువంటి శుభకార్యం వచ్చేసి ఉదయం 7:30 నుండి 9 గంటల మధ్య లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చెయ్యండి. పసుపు దీపం వెలిగించండి. మీ మనస్సులో ఉన్న కోరిక పెట్టి ప్రార్థించండి. మీరు కోరుకున్నది త్వరలోనే నెరవేరుతుంది. అనవసరంగా ఎవరి మాటలు మనసులో పెట్టుకోకండి. కొత్త పనిలో తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి. నలుపు లేదా బూడిద రంగు దుస్తులు ఈరోజు అస్సలు వేయకూడదు. బదులుగా పింక్ లేదా వైట్ కలర్ వేసుకోవడం చాలా శుభం. ఈరోజు లక్కీ రంగు వచ్చేసి పింక్ లేదా వైట్. లక్కీ నెంబర్ వచ్చేసి 6 అనే ఉదయం 8 నుండి 12 గంటల వరకు శుభ సమయం. లక్ష్మీదేవిని ఆరాధించడం చూసారు కదండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.